ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిది, చాలా పెద్ద ప్రాజెక్ట్. తెలుగులో మళ్ళీ చేయగలిగారు అనేటటువంటి ప్రాజెక్ట్ రామానుజాచార్య. ఇంగ్లీషు, సాంస్క్రిట్, ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్లో హాలీవుడ్ బేస్డ్ కంపెనీతో జాయిన్ చేయబోతున్నా. అది అంటే నా వరకు నేను కళ్యాణ్ కూడా చాలా ప్రతిష్టాత్మకమైన సినిమా చేశాడు, వరల్డ్ వైడ్గా పేరు వచ్చే సినిమాని చేశాడు అనేది అనిపించుకునే ప్రయత్నం అది స్క్రిప్ట్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. హాలీవుడ్ కంపెనీతో డిస్కషన్స్ జరుగుతున్నాయి. నాకు తెలిసి జనవరి ఫిబ్రవరికి ఒక మెటీరియలైజ్ అవ్వద్ది, పక్కాగా అవ్వద్దని నేను అనుకుంటున్నాను. అంటే యాక్చువల్గా ఇంతకుముందు ఒకసారి బాలకృష్ణ గారు మేము అనుకున్నామండి, డిస్కస్ చేసాం. బట్ క్లారిటీగా అంటే నా వరకు నేను ఏంటంటే ఫస్ట్ హాలీవుడ్ కంపెనీ, ఏ కంపెనీ, వాళ్ళతో మా టైప్ ఏంటి, డైరెక్టర్ ఏంటి, ఫైనల్ స్క్రిప్ట్ అవుట్పుట్ ఎంతవరకు వచ్చింది, అన్నీ అయిన తర్వాతనే. ఎందుకనంటే ఆ సినిమా చేసేటప్పుడు చాలా నిష్టగాను చాలా ఇదిగాను ఉండాలి. డెఫినెట్గా అలాంటి దాన్ని ఉండగలిగిన వాళ్ళతోనే మనం చేయాలి ఆ సినిమాని. అట్ ద సేమ్ టైం నా వరకు అయితే నేను మా బాలయ్య బాబుతోనే చేయాలని ఉంటుంది, చేద్దామని అనుకుంటున్నాను, చేస్తానని కూడా అనుకుంటున్నాను. బట్ అయితే కూర్చొని నెగోషియేట్ చేయాలి, ఆయనకు ఉండే కమిట్మెంట్లు ఉన్నాయి. ఆ టైంలో దీన్ని ఏది బేస్ చేసి ఏ టైంకి తీసుకొస్తారు ఏమిటి అనేది, అందులో ఇంగ్లీష్లో సినిమా తీసి వెళ్ళటం అనేది ఇట్ ఈజ్ ఏ వండర్ఫుల్ జర్నీ. దాన్ని నాకు సలహా ఇచ్చిందే చంద్రయ్య స్వామి గారు. నాట్ ఓన్లీ ఈ ఫిల్మ్ని ఇక్కడ తీసి ఇది కాదు, హాలీవుడ్లో ఇంగ్లీష్ ప్రతి ఒక్కరికి ఇది తెలియాల్సినటువంటి, అంటే ఒక ఎమోషనల్ ఏముంటుంది అనేది రామాచార్య గారిని నేను స్టడీ చేసి అది తెలిసి ఉంటే తెలుసు. ఇప్పుడు మనం అనుకుంటున్నాం కొన్ని వేల సంవత్సరాలు క్రితమే రెవల్యూషనరీ చేసినటువంటి మహానుభావుడు ఆయన. డెఫినెట్గా అది గొప్ప ప్రయోగం కాదు, గొప్ప ప్రతిష్టాత్మకమైంది. నిజంగా ఆ సినిమా ఫినిష్ చేసి సక్సెస్ఫుల్గా నేను అనుకున్న గ్రాండ్ ఇయర్లో కానీ రిలీజ్ చేయగలిగితే నా జీవితానికి మాత్రం అదొక చాలు.